రోజు రోజుకి ట్రాఫిక్ సమస్యలు పెరిగిపోతా ఉన్నాయి. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా అనేక రహదారులు NH-44 నుంచి కావచ్చు 67 మంత్రాలయం పోయే రహదారులు పూర్తి స్థాయిలో పొద్దున సాయంత్రం పూట్ల ట్రాఫిక్ తో ఎక్కడికక్కడ గంటలు గంటలు పడుతూ ఉంది. గుర్తులో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ సర్కిల్ కావచ్చు, గాంధీ సర్కిల్ కావచ్చు, లేదంటే ఆ ముందున్న NTR సర్కిల్, వీటన్నిటిలో పూర్తి స్థాయి ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. దాంతో పాటు గుర్తులు ఇంతవరకు రూరల్ పోలీస్ స్టేషన్ లేదు, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లేదు, ఉన్నదే ఒకటే పోలీస్ స్టేషన్. కాబట్టి రూరల్ పోలీస్ స్టేషన్ ని, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ని అదనంగా ఏర్పాటు చేసి అదనపు పోలీస్ సిబ్బందిని, ట్రాఫిక్ సిబ్బందిని ప్రభుత్వం నియమిస్తే తప్ప వృద్ధుల ట్రాఫిక్ సమస్యలు తీరవు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ట్రాఫిక్ అధికారులతో, లేదంటే ట్రాఫిక్ సిగ్నల్స్, ముఖ్యంగా అన్ని కూడల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ ని క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా 108 కావచ్చు, ఇలాంటి అత్యవసర సమయాల్లో పోవాల్సినటువంటి ఫైర్ స్టేషన్లు, వీటన్నిటికీ పూర్తి స్థాయిలో ఈ ట్రాఫిక్ వల్ల ఇబ్బంది పడతా ఉంది. ఇప్పటికైనా ఆ ప్రభుత్వం స్పందించి ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ ని, ట్రాఫిక్ స్టేషన్స్ ని ఏర్పాటు చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. స్టార్ట్. ఇక శనివారం ఆదివారం వచ్చిందంటే మన గుత్తి పట్టణంలో మంత్రాలయానికి పోవాల్సిన కర్ణాటక నుంచి మంత్రాలయానికి పోయే కార్లు కావచ్చు, లేదంటే వాళ్ళ బస్సులు కావచ్చు, ఈ ప్రయాణికులు, యాత్రికులు ఎంతో మంది గుత్తి ద్వారానే పోవాలి. వాళ్ళకి పూర్తి స్థాయిలో వాళ్ళ ట్రాఫిక్ జామ్ ఏర్పడతా ఉంది. కాబట్టి వీటన్నిటిని స్పందించి శనివారం ఆదివారం కూడా ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిందిగా మేము అధికారులను కోరుతా ఉన్నాం.